ప్రమోద్ గారు అలాగే కుసుమ కుమారి గారు వీరు విజయవాడే. ప్రమోద్ గారిది 38 ఇయర్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డు, కుసుమ కుమార్ గారిది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు. ఇద్దరు ఎంప్లాయీసే, 29 ఇయర్స్. వీళ్ళకి పెళ్ళయి 9 ఏళ్ళు అయిందండి. బయట బోల్డ్ మంది డాక్టర్ల దగ్గర తిరిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే పీసీఓడి ఉందన్నారు భార్యకి వచ్చేటప్పటికి, బైలాటరల్ పాలిసిస్టిక్ ఓవరీస్ అన్నారు, అలాగే భర్తకు వచ్చేటప్పటికి ఆలిగోస్పెర్మియా అన్నారు. మరి కణాలు కొంచెం అప్ అండ్ డౌన్ అయిపోతున్నాయి, అట్లా అయిపోతున్నాయి, ఎట్లా అయిపోతున్నాయి అని చెప్పారు. మొత్తానికి ఇక్కడికి వచ్చాక ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా? 10 డేస్ ఓన్లీ టీకా ఇచ్చాము. ఓన్లీ టీకాతోనే వచ్చింది ప్రెగ్నెన్సీ. 10 రోజుల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. పెళ్ళయి 9 సంవత్సరాలు. టీకా మహిమ, తావీజు మహిమ అంటే ఇలాగే ఉంటాయి. సో ఇవాళ స్కాన్లో కూడా వచ్చేసింది. వాళ్ళు మెల్లగా వాడుతున్నారు. ఇదిగో స్కాన్లో కూడా వచ్చేసింది. అట్లా వాడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ నిలబడిన తర్వాత చూద్దామని. ఫస్ట్లో పోయింది కదా, అందుకే వెంటనే మేము అమ్మాయి దగ్గర వీడియో తీసుకోలేదు. ఇది లాస్ట్ వీక్ ఏప్రిల్ 9న వచ్చినప్పటికీ 7 వీక్స్ అని వచ్చేసింది. మార్చిలోనే అలా కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే ఫస్ట్లో మరి ప్రెగ్నెన్సీ వచ్చిపోయిందిగా, హార్ట్ బీట్ కూడా రాలేదుగా, మరి మళ్ళీ అలాంటిది ఏమన్నా అవుతుందా అనేది మేము ఆలోచించి అట్లా అవ్వకూడదు అనుకుంటే ఒక్కసారి ఆ మందులు కూడా వాడమ్మా క్రిములకు సంబంధించి అని, ఆ క్రిములకు సంబంధించి మందులు నేను పెట్టాను. అందుకే వీళ్ళు ఇది 3వ విజిట్ అనుకుంటా మీరు ఇక్కడికి వచ్చింది. మార్చిలోనే సక్సెస్ అయిపోయినా మనం మెల్లిగా వాడిస్తూ వచ్చాం. ఇప్పుడు 9 నెలలకు అంటే 9 వారాలకు వచ్చేసింది. 9 వారాలంటే 3 నెలలకు వచ్చేసింది. సో ఇంతకుముందు రాలేదు, పేటల్ పార్ట్ లేదు, హార్ట్ బీట్ లేదు. ఇప్పుడు పేటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది. మనం వాడించిన మందుల వల్ల బిడ్డ నిలబడింది. అది కన్ఫామ్ అయిన తర్వాతే అప్పుడు వీడియో అడిగాను. ఎందుకంటే లేకపోతే అమ్మాయికి ఏమనిపిస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఇంతకుముందు వచ్చింది కదా మాకు, అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది. కాకపోతే అప్పుడు వచ్చి కూడా నిలబడలేదు, తర్వాత అసలు ప్రెగ్నెన్సీలే రావటం లేదు. ఇప్పుడు మనం క్రిములు అనే పాయింట్ పట్టుకుని క్రిమిని తొలగించడం వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అదే క్రిమిని తొలగించడం వల్ల బిడ్డ కూడా నిలబడింది. అంటే క్రిమి వల్లే ఫస్ట్ టైం అలా జరిగింది అనే విషయం ఇప్పుడు వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. అప్పుడు వాళ్ళు ధైర్యంగా వీడియో ఇవ్వడానికి వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉంటుందని చెప్పి ఇప్పుడు వీడియో అడిగాం. 2-3 విజిట్లు చేస్తారు ఆల్రెడీ. ఇది 3వ విజిట్. సో ఎప్పటికప్పుడు మందులు వాడుకుంటున్నారు, స్కాన్ తీసుకొస్తున్నారు, నాకు చూపిస్తున్నారు. రాగానే మార్చిలో చేసాం, మరి బీటా ఈసీజీ బాగుంది కానీ స్కానింగ్లో లేదు. తర్వాత మళ్ళీ మందులు ఇచ్చాం, స్కానింగ్లో వచ్చేసింది 7 వీక్స్ అని వచ్చింది. కానీ ఇంకా పేటల్ పార్ట్ హార్ట్ బీటు రాలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి పేటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది, శాక్ వచ్చింది, యోగ్ శాక్ వచ్చింది, అన్నీ వచ్చేసినాయి. 9 వీక్స్ ఆల్మోస్ట్ 3rd మంత్లోకి వచ్చేసింది. ఫస్ట్ టైం నీ జీవితంలో, ఫస్ట్ టైం కదా. జస్ట్ ఒక టీకా 9 ఏళ్ళు ఆపేసింది నిన్ను. వచ్చిన బిడ్డను కూడా లాక్కెళ్ళిపోయింది. ఒక్క క్రిమి అలా ఆపింది. అన్నీ ఉన్న అల్లుడినట్ల శనిలాగా ఆ క్రిమిగాడు అడ్డం పడ్డాడు. ఇన్నాళ్ళు బిడ్డను రానివ్వలేదు, వచ్చిన బిడ్డని నిలబడనివ్వలేదు. ఇప్పుడు ఆ క్రిమిగాడిని తొలగించాం మందులతో. ఇద్దరికీ టీకా వేసా కదమ్మా. క్రిమిగాడిని తొలగించాను, ఆటోమేటిక్గా బిడ్డ వచ్చింది, నిలబడుతుంది. మీరు ఎన్నో అవమానాలు పడినా ఆ భగవంతుడికి దగ్గరగా ఉన్న వాళ్ళని భగవంతుడే రుజువు చేశాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ అండి. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.